ఇవాళ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్‌లో చూసినా కాంపిటీషన్ బీభత్సంగా ఉంటుంది. అందువల్ల బిగినర్స్ కూడా ఎక్కువ ఆన్‌లైన్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోలేకపోతున్నారు. అలానే ఒక 500 మిలియన్ పైన మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్న ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మనకి అవైలబుల్‌లో ఉన్నా కూడా జనాలు దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. ఆ ప్లాట్‌ఫామ్ పేరే పింట్రెస్ట్. ఈ వీడియోలో నేను మీకు పింట్రెస్ట్ మీద ఒక ఫుల్ ట్యుటోరియల్ ఇవ్వబోతున్నాను. అకౌంట్ సెటప్ దగ్గర నుంచి మనీ ఎర్నింగ్ వరకు గ్రో అవ్వడానికి టిప్స్‌తో సహా మొత్తం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు పింట్రెస్ట్ గురించి ఐడియా లేకపోతే, పింట్రెస్ట్‌లో ఎలా సంపాదించాలో తెలియకపోతే, పింట్రెస్ట్ అనేది యూట్యూబ్ లాగా వ్యూస్ అండ్ లైక్స్ మీద డబ్బులు సంపాదించే ప్లాట్‌ఫామ్ కాదు. పింట్రెస్ట్‌లో ఎర్న్ చేయగలిగే ఒకే ఒక్క విధానం అఫిలియేట్ మార్కెటింగ్. పింట్రెస్ట్ ఒక విజువల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఒక క్రియేటర్ మంచి మంచి ప్రొడక్ట్స్‌వి యాస్థెటిక్ ఫోటోస్ అండ్ వీడియోస్ పింట్రెస్ట్‌లో పిన్స్ అనే పేరుతో అప్‌లోడ్ చేస్తారు. అది యూజర్స్ చూసి ఇష్టపడి కొనాలి అనుకుంటే అక్కడ ఆ ప్రోడక్ట్‌కి క్రియేటర్ అటాచ్ చేసే అఫిలియేట్ లింక్ ద్వారా కొన్నప్పుడు ఆ క్రియేటర్‌కి కొంత కమిషన్ వస్తుంది. ఈ కమిషన్ అఫిలియేట్ పార్ట్నర్ అంటే అమెజాన్ నుంచి షాప్ స్టైల్ వరకు ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు క్రియేటర్‌కి ఆ కమిషన్‌ని అందజేస్తారు. దీన్నే పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. పింట్రెస్ట్‌తో పోలిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పని చేయడం కొంచెం కష్టమవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌కి యూజర్స్ టైం పాస్ కోసం వస్తారు. కానీ పింట్రెస్ట్‌కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడికి యూజర్స్ ఒక ఇంటెంట్‌తో వస్తారు. వాళ్ళు ఏదైనా కొనాలి లేదా వెతకాలి అనుకుంటే మాత్రమే వస్తారు. అందుకే అఫిలియేట్ మార్కెటింగ్‌కి ఇన్‌స్టాగ్రామ్ కంటే పింట్రెస్ట్ బాగా పనికొస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే పింట్రెస్ట్ ట్రాఫిక్‌లో 75% అమ్మాయిలంట. ఆడవాళ్ళే ఎక్కువ ఆన్‌లైన్ షాపింగ్ చేసేది కూడా. అందుకే అఫిలియేట్ మార్కెటింగ్‌కి పింట్రెస్టే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు పింట్రెస్ట్ మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూద్దాం. ముందు ఏది చేయాలన్నా మీ దగ్గర ఒక పింట్రెస్ట్ అకౌంట్ ఉండాలి. చాలా మంది దగ్గర ఒక పర్సనల్ అకౌంట్ ఉండే ఉంటుంది, కానీ దాంతో పని అవ్వదు. మీకు ఒక బిజినెస్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేయాలో తొందరగా ఒక ట్యుటోరియల్ ఇస్తాను. పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేసి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. దానికి ఒక పాస్వర్డ్, తర్వాత ఒక నేమ్ అండ్ బర్త్ డేట్ ఇవ్వాలి. తర్వాత జెండర్ అడుగుతుంది. ఇక్కడ తప్పకుండా ఫీమేలే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఫీమేల్ సెలెక్ట్ చేస్తే మాత్రమే మీకు ఫీమేల్ కంటెంట్ అనేది ఫీడ్లో కనిపిస్తుంది. అప్పుడే మీకు ట్రెండ్స్ బాగా తెలుస్తాయి. తర్వాత కంట్రీ. ఇక్కడ ఇండియా అని కాదు, యూఎస్ అని సెలెక్ట్ చేయండి. రీజన్ అంటారా? మళ్ళీ సింపుల్. ఇండియాతో పోలిస్తే యూఎస్లో పింట్రెస్ట్ నుంచి కొనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే మనం యూఎస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మీరు మూడ్ బోర్డ్ అనే ఒక దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు కనిపిస్తున్న ఒక 2-3 ఐటమ్స్ని నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీ పింట్రెస్ట్ అకౌంట్ రెడీ అయింది. మీ ఫీడ్ కూడా రెడీగా ఉంది. ఇక్కడతో అయిపోలేదు. ఇక్కడ సేవ్డ్కి వెళ్ళి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి అన్నిటికన్నా ముందు మీ ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాలి. మీ ఈమెయిల్కి ఒక కోడ్ వచ్చి ఉంటుంది, ఫిల్ చేయండి. దాని తర్వాత కన్వర్ట్ టు బిజినెస్ అకౌంట్ క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ ఒక పేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. జస్ట్ మీ పేరు ఇచ్చేసి కింద నో వెబ్సైట్ యెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ క్రియేటర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నో క్లిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఒక బిజినెస్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇందులో మీరు క్రియేటర్ హబ్కి వెళ్ళి మీ పేజ్ పెర్ఫార్మెన్స్ని చూసుకోవచ్చు. ఫాలోవర్స్, ఇంప్రెషన్స్ అలాంటివి. ఇక్కడ నుంచి అనలిటిక్స్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇంకా ఏం అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇది ఖాళీగా ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఒక ఫుల్ పింట్రెస్ట్ అకౌంట్ రెడీగా ఉంది. నెక్స్ట్ స్టెప్ నీష్ సెలెక్షన్. పింట్రెస్ట్లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయబోతున్నారు. దీనికి ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఉంటుంది. బ్రింగ్ ట్రాఫిక్, గెట్ కన్వర్షన్స్, మేక్ మనీ. మీ దగ్గర ఒక పర్టికులర్ నిష్ అనేది లేనంత వరకు మీకు ట్రాఫిక్ జనరేట్ అవ్వదు. ఎందుకంటే మీరు అమెజాన్ నుంచి ఏది పడితే తీసుకొని వచ్చి అప్లోడ్ చేస్తే అల్గోరిథం ఎటువంటి ఆడియన్స్కి మీ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ రాదు, సేల్స్ కూడా ఉండవు. అందుకే నీష్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. వాళ్ళకి ఇష్టమైన ప్రోడక్ట్స్ ఉన్న నీష్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటారు. పింట్రెస్ట్లో అలా చేయకూడదు. పింట్రెస్ట్ ట్రెండ్స్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు పింట్రెస్ట్లో బాగా నడుస్తున్న ట్రెండ్స్ అన్నిటి గురించి డేటా దొరుకుతుంది. రీజియన్లో యూఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని కనిపిస్తాయి. పింట్రెస్ట్లో ఎక్కువగా డిమాండ్లో ఉన్నవి ఏంటి, జనాలు ఏది బాగా చూస్తున్నారు అలాంటివి. కిందికి స్క్రోల్ చేస్తే సర్చ్ ట్రెండ్స్ కనిపిస్తాయి. ఎక్కువగా యూజర్స్ ఏం సర్చ్ చేస్తున్నారు, వాటి వాల్యూమ్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. కొత్త వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఇక్కడ కనిపించే స్ప్రింగ్ నెయిల్స్ సర్చ్ ఐటెంలో హైలో ఉంది కదా అని చెప్పి నీష్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అలా చేయకూడదు. నేను ఇది ఓపెన్ చేస్తే లాస్ట్ 1 year ట్రెండ్స్ చూస్తే ఆగస్ట్ టు డిసెంబర్ అంటే వింటర్ టైంలో ఎవరు సర్చ్ చేసినట్టు లేదు. మార్చ్లో సర్చ్ వాల్యూమ్ పెరిగింది, మళ్ళీ మే దాటగానే పడిపోయేలాగా ఉంది. అంటే మీరు ఈ నీష్ని సెలెక్ట్ చేసుకుంటే సేల్స్ రావడానికి నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా వెయిట్ చేయాలి. అందుకే ఇలాంటి సీజనల్ నీషెస్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. కాన్స్టెంట్ ట్రాఫిక్ ఎప్పుడు ఉండేలాగా నీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం బ్యాక్కి వచ్చి
వ్యూ షాపింగ్ ట్రెండ్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు పింట్రెస్ట్లో యూజర్స్ ఏం కొంటున్నారో కనిపిస్తుంది. ఇక్కడ అవుట్బౌండ్ క్లిక్స్ గ్రోత్ మీద క్లిక్ చేస్తే అది డిసైనింగ్ ఆర్డర్లోకి వస్తుంది. అవుట్బౌండ్ క్లిక్ అంటే యూజర్స్ ఎటువంటి ప్రోడక్ట్స్ని చూశాక ప్లాట్ఫామ్ని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పే స్టాటిస్టిక్స్ అనమాట. ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కేటగిరీని ఓపెన్ చేసి వాటి ట్రెండ్స్ గురించి చూడొచ్చు. డెమోగ్రఫిక్స్ కూడా చూడొచ్చు. ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ జెండర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని ఎక్కువగా కొంటున్నారు అనేది చూపిస్తుంది. ఇలా బ్యాక్ పేజ్కి వెళ్ళి అన్ని ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి కాన్స్టెంట్ గ్రాఫ్ ఉన్న ఒక కేటగిరీని నీష్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లౌజెస్ కేటగిరీ చూస్తే గ్రాఫ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. లాస్ట్ 1 year డేటా చూసినా గ్రాఫ్ పడిపోకుండా అలానే ఉంది. సో ఈ కేటగిరీలో సేల్స్ బాగా ఉంటాయి. ఇంకా చూస్తే ఈ కేటగిరీలో 86% ఫీమేల్ అంట. ఈ కేటగిరీనే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా నీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ప్రొఫైల్ ఆటోమేట్ చేయాలి. మీ ప్రొఫైల్ని ఓపెన్ చేసి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ నీష్కి తగినట్టు ఒక ప్రొఫైల్ నేమ్ ఇవ్వాలి. మీ నీష్కి సంబంధించిన ఒక కీవర్డ్ ఉండేలాగా చూసుకోండి. ఒక చిన్న బయో ఇవ్వండి. దీనిలో కూడా కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయగలిగితే SEO ర్యాంకింగ్లో యూజ్ అవుతుంది. యూజర్ నేమ్ చేంజ్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు ప్రొఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు సగం సెటప్ అయినట్టు. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మీరు అమ్మాల్సిన ప్రోడక్ట్స్ని వెతకాలి. ఈ ప్రోడక్ట్స్ సేల్స్ కమిషన్ కోసం ముందు ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్తో లింక్ అవ్వాలి. అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ పింట్రెస్ట్ నుంచి సర్టిఫైడ్ కాబట్టి ఇది వాడితేనే బెటర్. దీనికోసం గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ అసోసియేట్స్ అని సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ చేశాక ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు అమెజాన్లో ఏదైనా అకౌంట్ ఉంటే ఆల్రెడీ చూపిస్తుంది. అది అలానే ఉంచేసి కింద ద పేయి లిస్టెడ్ అబవ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నో సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇలాంటి ఒక పేజ్ని చూపిస్తుంది. ఇక్కడ మీకున్న వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఒకవేళ మీకు వెబ్సైట్ లేకపోతే ఇందాక క్రియేట్ చేసిన పింట్రెస్ట్ లింక్ని ఇవ్వండి. నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇలా కనిపిస్తుంది. మీ ప్రోడక్ట్స్ని కొనడానికి ఎవరైనా మీ అఫిలియేట్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏం పేరు చూపించాలో ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అబౌట్ సెక్షన్లో పింట్రెస్ట్లో ఇచ్చిన బయోని పేస్ట్ చేస్తున్నాను. కింద కంటెంట్ వెబ్సైట్ క్లిక్ చేసి తర్వాత కింద ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ తయారైంది. ఇక్కడ కనిపిస్తున్నది మీ అసోసియేట్ ఐడి. అది కాపీ చేసి ఎక్కడైనా సేవ్ చేసుకోండి. అది అయినాక మీ అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేస్తే టాప్లో మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ అసోసియేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తే టాప్లో అది ఏ కేటగిరీనో చూపించి మీకు ఆ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుందో చూపిస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కోసం పైన కనిపిస్తున్న గెట్ లింక్ క్లిక్ చేస్తే మీ అఫిలియేట్ లింక్ని చూపిస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఈ లింక్ని క్లిక్ చేసి అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ని నెక్స్ట్ 24 hours కొనుక్కుంటే మీకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర మీ పింట్రెస్ట్ అకౌంట్ ఉంది, ఒక నీష్ ఉంది, అలానే ఒక అఫిలియేట్ సెటప్ రెడీగా ఉంది. నెక్స్ట్ చేయాల్సింది ట్రాఫిక్ తీసుకొచ్చి సేల్స్ చేయాలి. దానికోసం కొన్ని టిప్స్ చెప్తాను. పింట్రెస్ట్లో ట్రాఫిక్ రావాలంటే ముందు మీరు మీ నీష్కి సంబంధించిన కొన్ని ట్రెండింగ్ ప్రోడక్ట్స్ మీద పిన్స్ అప్లోడ్ చేయాలి. ఈ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ మీకు పింట్రెస్ట్ ట్రెండ్స్ నుంచి దొరుకుతాయి. ఈసారి ఇక్కడ ఇంట్రెస్ట్ సెక్షన్లో మీ నీష్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ నీష్లో యూజర్స్ ఏం సెర్చ్ చేస్తున్నారో చూపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ ఓపెన్ చేసి దాని గ్రాఫ్ చూసి ఆడియన్స్ డెమోగ్రఫిక్స్ చూసుకొని మీ విన్నింగ్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కాంటెంట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ దానికోసం అమెజాన్లోకి వెళ్ళి ప్రోడక్ట్ని సెర్చ్ చేసి చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేయాలి. ప్రోడక్ట్ కాస్ట్ 500 పైన ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే 500 కన్నా తక్కువ కాస్ట్ అయితే మీకు పెద్దగా కమిషన్ రాదు. అలానే ప్రోడక్ట్ రివ్యూ 4 stars ఫిల్టర్ చేయండి. రివ్యూ బాగోకపోతే యూజర్స్ ఎలాగో కొనుక్కోరు కాబట్టి. ఇలా ఫిల్టర్స్ చేసి మంచి రివ్యూ అండ్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ని ఫైనల్ చేయండి. ప్రోడక్ట్స్ లింక్స్ జనరేట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇక్కడ మీరు అమ్మాయిల సైకాలజీ ఆలోచించండి. ఒక టాప్ కొంటే దానికి మ్యాచింగ్ ఐటమ్స్ కూడా కొంటారు. అలా సరిపోయే ఇంకో 2-3 ఐటమ్స్ తీసుకొని లింక్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు కంటెంట్ తయారు చేయాలి. చాలామంది డైరెక్ట్గా అమెజాన్ నుంచి ఫొటోస్ తీసుకొని పింట్రెస్ట్లో అప్లోడ్ చేస్తారు. అలా చేస్తే మీ అకౌంట్ రిస్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిజం చెప్పాలంటే పింట్రెస్ట్లో ఫొటోస్ కన్నా వీడియోస్కే యూజర్స్ ఎక్కువగా ఎంగేజ్ అవుతారంట. మీకు మీ ఛానల్కి ట్రాఫిక్ రావాలి అంటే మీ ప్రోడక్ట్స్కి వీడియో తయారు చేయాల్సి ఉంటుంది. మీరు ఆ ప్రోడక్ట్ని కొని దాంతో ఒక ఫోటోషూట్ అలాంటివేమీ చేయక్కర్లేదు. ఇలాంటి వీడియోస్ని AI వాడి ఎలా తయారు చేయాలో చాలా వీడియోస్ దొరుకుతాయి. సింపుల్ అండ్ క్రియేటివ్గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ని తయారు చేయండి. ఈ వీడియోలో కనిపించే అమ్మాయి నిజం కాదు, అలానే ఆ ప్రోడక్ట్స్ని ఎవరు కొనలేరు. కానీ ఇలాంటి వీడియోస్ ఉంటే మాత్రమే యూజర్స్ ఎంగేజ్ అయ్యి వాళ్ళు కొనేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్ స్టెప్, మీ వీడియోస్ని పింట్రెస్ట్లో అప్లోడ్ చేయడానికి పింట్రెస్ట్ ఓపెన్ చేసి అక్కడ క్రియేట్ పిన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ నుంచి మీ వీడియోని అప్లోడ్ చేసి కవర్ ఇమేజ్ని సెట్ చేయాలి. కవర్ ఇమేజ్ అట్రాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి.
టైటిల్లో యూజర్స్ ఏమని సెర్చ్ చేస్తారో అది ఇవ్వండి. కీవర్డ్స్ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఉండేలాగా ChatGPT యూజ్ చేసి ఒక డిస్క్రిప్షన్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ లింక్ అడుగుతుంది. చాలా మంది ఇక్కడ మీ అఫిలియేట్ లింక్ని ఇచ్చి తప్పు చేస్తారు. ఇక్కడ మీ లింక్ ఇవ్వకూడదు. అలా చేస్తే మీ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. అది ఖాళీగా వదిలేసి కింద ట్యాగ్ ప్రోడక్ట్స్ ఓపెన్ చేసి యూజ్ లింక్లోకి వెళ్ళి మీ లింక్ని పేస్ట్ చేయండి. కింద వచ్చేదాన్ని ఆన్ చేయండి. అప్పుడు ఇది అఫిలియేట్ అని యూజర్స్కి తెలుస్తుంది. ఇక్కడ మీరు సేవ్ చేసి పెట్టుకున్న మిగతా ప్రోడక్ట్స్ లింక్స్ కూడా అదే విధంగా యాడ్ చేయండి. పబ్లిష్ చేయండి. ఇలానే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని సింగిల్గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేసే ప్రతి పోస్ట్లో అఫిలియేట్ లింక్ యాడ్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ అలా చేస్తే రెస్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు 3 అప్లోడ్ చేస్తే అందులో ఒకటి మాత్రమే అఫిలియేట్ లింక్ ఉండాలి. ఇంకొక టిప్ ఏంటంటే పింట్రెస్ట్ బోర్డ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. సో ర్యాండమ్ పిన్స్ అప్లోడ్ చేసే బదులు బోర్డ్స్ని క్రియేట్ చేస్తే పేజ్లో ట్రాఫిక్ కనపడుతుంది. మీకు బోర్డ్స్ గురించి చెప్పాలి అంటే యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఎలా ఉంటాయో అలానే పింట్రెస్ట్లో బోర్డ్స్ ఉంటాయి. పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెట్లో రిజల్ట్స్ కనపడాలంటే కొన్ని నెలలు పడుతుంది. మీరు కాన్స్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఈ వీడియోలో మీరు పింట్రెస్ట్ అకౌంట్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి డబ్బులు సంపాదించే వరకు చూశారు. మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. అలా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.